హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక నిజం మాట్లాడుకుందాం. మన చుట్టూ చాలామంది ఇంటర్మీడియట్, డిగ్రీలు, బీటెక్ పూర్తి చేసి ప్రైవేట్ కంపెనీలలో ఉదయం నుండి రాత్రి వరకు వర్క్ ప్రెజర్ అనుభవిస్తూ నెలకు కేవలం 20,000 నుంచి 25,000 జీతం కోసం ఫుల్గా కష్టపడుతున్నారు. కానీ మీలో ఎంతమందికి తెలుసు, కేవలం 10వ తరగతి పాస్ అయిన అర్హతతోనే నెలకు 30 నుండి 45,000 పైగా స్టార్టింగ్ సాలరీ ఇచ్చే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయని. ముఖ్యంగా మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి మీ కుటుంబానికి త్వరగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో కేవలం జాబ్ పేర్లు చెప్పి మాత్రమే వదిలేయకుండా ఆ 5 బెస్ట్ జాబ్స్ ఏంటి, వాటి బేసిక్ పే ఎంత, అలవెన్సెస్తో కలిపి చేతికి ఎంత వస్తుంది, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలను ఇన్డెప్త్గా కవర్ చేయబోతున్నాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్: మీరు ప్రస్తుతం ఏ క్వాలిఫికేషన్తో జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఎక్కువ మంది ఏ క్వాలిఫికేషన్తో ప్రిపేర్ అవుతున్నారని తెలిస్తే దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాం. అండ్ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన లిస్టులో మొదటిది అండ్ చాలామందికి ఆల్ టైమ్ ఫేవరెట్, అది ఇండియన్ రైల్వేస్ ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులు. చాలామంది గ్రూప్ డి అనగానే కేవలం ఏదో ఒక్కటే వర్క్ అనుకుంటారు. కానీ ఇందులో ట్రాక్మెన్, హెల్పర్, పాయింట్స్మెన్, అసిస్టెంట్ టెక్నీషియన్ ఇలా దాదాపు 14 రకాల డిఫరెంట్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి, లేదా మీ దగ్గర ఐటీఐ ఉన్నా సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి 18 to 33 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 18 to 36 ఇయర్స్ మధ్యలో ఉండాలి, అంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 18 to 38 ఇయర్స్ మధ్యలో ఉండాలి, వీళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా శాలరీ డీటెయిల్స్లోకి వెళ్తే దీనికి బేసిక్ పే వచ్చేసి 18,000 ఉంటుంది. కానీ దీనికి 60% డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అండ్ నైట్ డ్యూటీ అలవెన్సెస్ కలుపుకుంటే మీ స్టార్టింగ్ ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి 30 నుండి 35,000 వరకు ఉంటుంది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే ఇక్కడ మీకు 2 టెస్టుల ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో మీకు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. టాపిక్స్ వచ్చేసి మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జీకే. అండ్ సెకండ్ టెస్ట్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 35 kgల బరువును 100 మీటర్లు మోయాలి. అండ్ 1000 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది, అంటే 1 కిలోమీటర్ పరిగెత్తాలి. అండ్ ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 20 kgల బరువు ఉంటుంది. ఇక్కడ ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒక్కసారి మీరు రైల్వేలో జాయిన్ అయితే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ లైక్ జీడీసీఈ ఆర్ ఎల్డీసీఈ రాసి కొద్ది సంవత్సరాలలోనే లోకో పైలట్, స్టేషన్ మాస్టర్, గార్డ్ లేదా క్లర్క్గా ప్రమోషన్ పొందవచ్చు. ఇక మన లిస్టులో రెండవది వచ్చేసి ఇండియన్ పోస్టల్ జీడీఎస్. ఎవరైతే నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ఓపిక లేదు, చదివే టైం లేదు, కానీ అర్జెంటుగా ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ పోస్టులు వచ్చేసి బీబీఎం, ఏబీపీఎం అండ్ డాక్ సేవక్. ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే బీబీఎం పోస్ట్కి వచ్చేసి 18,000 నుండి 20,000 మధ్యలో ఉంటుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. అండ్ ఏబీపీఎం అండ్ డాక్ సేవక్ పోస్ట్కి వచ్చేసి 16,000 నుండి 18,000 వస్తుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. ఇంకా మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 18 to 40 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 18 to 43 ఇయర్స్ మధ్యలో ఉండాలి, అంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 18 ఇయర్స్ నుండి 40 ఇయర్స్ మధ్యలో ఉండాలి, వీళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 18 నుండి 50 ఇయర్స్ మధ్యలో ఉండాలి, వీళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, మీ సొంత గ్రామంలో లేదా మీ పక్క ఊరిలోనే పోస్టింగ్ పొందొచ్చు. ప్రశాంతంగా వర్క్ చేసుకుంటూ వేరే పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఇది బెస్ట్ జాబ్. అండ్ ఇక్కడ మీకు వచ్చేసి ఈ జాబ్లో జస్ట్ 3 గంటలు మాత్రమే పని ఉంటుంది. మన లిస్టులో 3వ ఉద్యోగం వచ్చేసి ఎస్ఎస్సి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్,
కస్టమ్స్ ఆఫీస్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ లేదా డిఫెన్స్ ఆఫీసులలో వర్క్ చేయాలని అనుకుంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ మీకోసమే. ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 25 ఇయర్స్ మధ్యలో జనరల్ క్యాండిడేట్స్ ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 28 ఇయర్స్ వరకు ఉండాలి, 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 30 ఇయర్స్ వరకు ఉండొచ్చు. ఇక్కడ మనం శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ పే లెవెల్ 1 ప్రకారం బేసిక్ పే వచ్చేసి 18,000 ఉంటుంది. అండ్ సిటీస్ లైక్ హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలలో అలవెన్సెస్ అన్నీ కలిపి నెలకు 28,000 నుండి 32,000 వరకు చేతికి వస్తుంది. ఇంకా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో సెషన్ 1 అంటే మ్యాథ్స్ రీజనింగ్కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు, కేవలం క్వాలిఫై అయితే చాలు. మీ మెరిట్ అంతా సెషన్ 2 జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ఆధారంగానే ఇస్తారు. ప్రైవేట్ ఆఫీసులలో 10,000కి 20,000కి జాబ్ చేసే బదులు ఏసీ ఆఫీసులలో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయడం ఎంతో బెటర్. ఇంకా మన లిస్టులో 4వది అండ్ 5వ జాబ్స్ వచ్చేసి డిఫెన్స్ లైక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్ లైక్ బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీబీ. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది యువత కల ఈ యూనిఫామ్ ఉద్యోగాలు. దేశ సేవ చేయడంతో పాటు సమాజంలో అత్యున్నత గౌరవాన్ని తెచ్చిపెట్టే జాబ్స్ ఇవి. ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ పోస్టులు వచ్చేసి అగ్నివీర్ జనరల్ డ్యూటీ జీడీ, ట్రేడ్స్ మ్యాన్ అండ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ మినిమం 45% పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి అగ్నివీర్ పోస్ట్కి ఏమో 18 నుండి 21 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్ట్కి ఏమో 18 నుండి 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ ఇక శాలరీ చూసుకుంటే మీకు బేసిక్ పే ఏమో 21,700 రూపీస్ ఉంటుంది. అండ్ హార్డ్షిప్ అలవెన్సెస్ ప్లస్ రిస్క్ అలవెన్సెస్ కలుపుకొని మీకు మంత్లీ ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి 35,000 నుండి 45,000 మధ్యలో ఉంటుంది. ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ చదువుతో పాటు మీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యం. ఇక్కడ ఫస్ట్ మీకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అండ్ సెకండ్ టెస్ట్ ఏమో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, 5 కిలోమీటర్లు రన్నింగ్ చేయాలి. అండ్ థర్డ్దేమో మెడికల్ ఎగ్జామినేషన్. సరే, ఇప్పటి వరకు ఈ 5 ఉద్యోగాల గురించి తెలుసుకున్నాం కదా. అసలు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉండే హిడెన్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఫస్ట్దేమో డియర్నెస్ అలవెన్సెస్. ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు డిఏ పెంచుతుంది. ప్రస్తుతం ఇది బేసిక్ పేపై 60% దాకా ఉంది. అండ్ సెకండ్దేమో ఉచిత మెడికల్ ఫెసిలిటీస్. మీకు కానీ మీ కుటుంబంలో మీ పిల్లలకి లేదా మీ తల్లిదండ్రులకు కానీ సిజిహెచ్ఎస్ లేదా రైల్వే హాస్పిటల్స్ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం లభిస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. జాబ్లో చేరాక మీ డిపార్ట్మెంట్ నుండి ఎన్ఓసి తీసుకొని ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ అండ్ పీజీ కూడా పూర్తి చేయవచ్చు. ఫోర్త్దేమో లైఫ్ టైం జాబ్ సెక్యూరిటీ. ప్రైవేట్ కంపెనీలా రేపు ఉదయాన్నే ఉద్యోగం తీసేస్తారనే భయం ఉండదు. ఈ 5 ఉద్యోగాలలో దాదాపు 4 ఉద్యోగాలకు ఒకే విధమైన సిలబస్ ఉంటుంది. అదే మ్యాథ్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, బేసిక్ ఇంగ్లీష్ అండ్ సైన్స్. నోటిఫికేషన్ వచ్చాక చదవడం మొదలు పెడితే ఎప్పటికీ జాబ్ కొట్టలేరు. ఇప్పటి నుండే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. రోజువారీగా మాక్ టెస్ట్లు రాయడం అలవాటు చేసుకోండి. చూశారుగా ఫ్రెండ్స్, డిగ్రీలు లేవనో పెద్ద పెద్ద చదువులు లేవనో ఎప్పుడూ బాధపడకండి. సరైన ప్లానింగ్ ఉంటే మీ 10వ తరగతి మార్కులే మిమ్మల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చగలవు. ఈ 5 ఉద్యోగాలలో మీకు ఏ ఉద్యోగం అంటే ఎక్కువ ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ వాట్సాప్ గ్రూప్లలో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.